మంగళవారం గాని శుక్రవారం గాని ప్రారంభించాలి. మూకిడి, అది కూడా ఎర్రటి మూకిడి తీసుకుని మీ ఇంట్లో ఆగ్నేయ భాగం కింద చక్కగా రాగి ప్లేట్ పెట్టి, రాగి ప్లేట్ లో సముద్రపు ఉప్పుని పోసి, ఇప్పుడు వచ్చిన ప్యాకెట్లు కాకుండా మనకి సముద్రం ఉప్పుని అమ్ముతూ ఉంటారు, ప్యాకెట్ లో కాకుండా మోటార్లో వచ్చాం పూర్వం అమ్ముతూ ఉండేవాళ్ళు. ఆ ఉప్పు అయితే ఇంకా పవర్. ఆ ఉప్పు తీసుకుని దాంట్లో పోసి దానిపైన మూకిడి పెట్టి, ఆ మూకిడికి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి, దాంట్లో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ మీ అవకాశం మీ ఇల్లు బట్టి పోసుకుని అఖండ ఒత్తు వేసి చక్కగా మీరు దీపారాధన చేయాలి. అంటే అఖండ ఒత్తుని వెలిగించాలి. ఓం శ్రీ నిధీశ్వరాయ స్వాహ, ఓం హ్రీం సకల కార్య సిద్ధికరాయ శ్రీ వర్ధమానాయ నమః అంటూ మొట్టమొదటిసారిగా వినాయకుడిని తలుసుకుని మంత్రం 11 సార్లు చేసి, ఆ తర్వాత ఓం శ్రీ నిధీశ్వరాయ స్వాహ అనే మంత్రాన్ని చేయాలి. వీరి యొక్క అనుగ్రహంతో ఫీల్ అవుతూ ఇలా 11 రోజుల పాటు గాని అవకాశం ఉన్నవారు వారి సమస్య తీవ్ర స్థాయిని బట్టి 21 రోజులు ఈ యొక్క ఉప్పు దీపం అంటారు, దీన్ని అఖండ దీపం అంటారు. ఏ భాష చెప్పినప్పటికీ కూడా ఈ ఉప్పు దీపం వల్ల అంతటి అద్భుతమైన ఫలితాలు.